దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనందరము ఈ రీతిగా దేవుని సన్నిధిలో కూడి ఉండటం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృప. ఇలాంటి కృప ఎవ్వరికి లేదు. దేవుడు మనకిచ్చినందుకై స్తోత్రము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. దైవజనులు ఇర్మియా గారికి, వారి సంఘానికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరికీ, దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ పగటి వేళ, రాత్రి వేళ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆయన స్వరము మనం విందుముగాక. ఆయన స్వభావంలోకి మారుదుముగాక. ఆమేన్. బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ తెరవండి. బైబిల్ చెప్పేటప్పుడు ఎవ్వరూ దయచేసి మాట్లాడకూడదు. దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటాడు. అది ఏ రీతిలో నడిపిస్తాడో, ఏ మార్గాన్ని నడిపిస్తాడో మనం చాలా గుర్తుపట్టి ఉండాలి. కనుక ఎవరు మాట్లాడకుండా బైబిల్ చదవండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం. 26వ అధ్యాయం చదవండి. ఫస్ట్ నుంచి చదవండి. గ్లాస్ తీసుకోండి. ఆ దినమున యోధా దేశములో జనులు ఈ కీర్తనలు పాడుదురు. బాగా వినండి, చదివేటప్పుడు బాగా వినండి. మళ్ళీ చదవండి అయ్యా. ఆ దినమున యోధా దేశములో యోధా దేశములో జనులు ఈ కీర్తనలు పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది. రక్షణ దానికి ప్రాకారములుగాను బురుజులుగాను నియమించి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఇంకోసారి. అందరు సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. హల్లెలూయా. రాత్రి 1 గంట దాకా అరిసి వచ్చా. 1 గంట దాకా అరుస్తా ఉన్నా రాత్రి. మళ్ళీ పొద్దున్న లేచి మీరు రాకపోతే ఊరుకున్నాడు అయ్యగారికి భయపడి వచ్చా. రావాలి. కనుక మీరు సంతోషంగా ఉంటే నాకు చాలా సంతోషం. దేవుడు మన మధ్యలో ఉన్నారు. మన మధ్యలో ఆయన ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంటే సంతోషంగా, ఆనందంగా ఉండాలి, హుషారుగా ఉండాలి, నీరసంగా ఉండకూడదు, ముడుచుకొని ఉండకూడదు. చలి లేదు, ఏం లేదు. చలి పారిపోవాలి. హల్లెలూయా. దేవుని ఆత్మ మనల్ని తాకాలి. రాయబడిన వాక్యం ఏమని రాయబడిందంటే, యూదా జనులు దేవుని ప్రజలు ఒక పాట పాడుతున్నారంట. ఏం పాడుతున్నారంట? నోరు తెరవాలి. ఏం పాడుతున్నారు? కీర్తన అంటే పాట కాదా? మరి పాట అని చెప్పండి. ఏం పాడుతున్నారు? పాట పాడుతున్నారు. ఏమని పాట పాడుతున్నారు? మనకు బలమైన పట్టణం ఒకటి ఉన్నది. మనకు బలమైన పట్టణం ఒకటి ఉన్నది. ఆ పట్టణము బలముతో నింపబడింది. అది బలమైన పట్టణము. ఏ సాతాను రాలేడు, ఏ దురాత్మ రాలేడు, ఏ పిశాసి రాలేదు, ఏ పాపము రాలేదు. అంత బలమైన పట్టణం అది. ఆ బలమైన పట్టణముతో నింపబడిన పట్టణం అది. ఆ పట్టణంలోకి మనం వెళ్ళాలి. అదే బలమైన మహాపట్టణం అది. ఆ పట్టణములో కట్టబడిన మనము ఒక బలమైన పట్టణముగా సిద్ధపడాలి. హల్లెలూయా. బలమైన పట్టణంగా మనం సిద్ధపడాలి. ఎవ్వడు నిన్ను కదిలించకూడదు. ఏ సాతాను నీలోనికి రాకూడదు. ఏ దురాత్మ నీలోకి రాకూడదు. ఏ చెడ్డ తలంపులు నీలోకి రాకూడదు. ఏ చెడ్డ స్వభావం నీలోకి రాకూడదు. ఆ పాట
అందులో నింపబడి ఆ పాట పాడుతున్నారంటే ఏమని పాడుతున్నారంటే బలమైన పట్టణం. హల్లెలూయా చెప్పాలి మీరు. ఏ పట్టణం అంటే అది చెప్పాలి. బలమైన పట్టణం. ఆయన సంఘం బలమైనది, ఆయన సేవకుడు బలమైన వాడు. హల్లెలూయా. దైవ సేవకుడు ఎలాంటి వాడు అని బైబిల్లో రాయబడింది తెలుసా? దైవ సేవకుడు ఎలాంటి వాడు? అగ్ని జ్వాలై ఉన్నాడంట. దైవ సేవకుడు ఏమైనాడు? అగ్ని జ్వాలై ఉన్నాడు. రెండవదిగా దైవ సేవకుడు ఏమైనాడు? దేవదూత లాంటి వాడంట. రెండవదిగా దైవ సేవకుడు ఎవరు? దేవదూత లాంటి వాడు. మూడవదిగా దైవ సేవకుడు మేఘం లాంటి వాడంట. మూడవదిగా మేఘం లాంటి వాడు. అగ్ని జ్వాల ఏం చేస్తుంది? అగ్ని జ్వాల రేపుతుంది, దహిస్తుంది. దేవదూత ఏం చేస్తుంది? దేవదూత ఏం చేస్తుంది? నోరు దేవదూత వర్తమానం తీసుకొస్తుంది. హల్లెలూయా. పరలోక వర్తమానం ఇది. హల్లెలూయా. మేఘం ఏం చేస్తుంది? మేఘం ఏం చేస్తుంది? భయంకరమైన వర్షం తీసుకొస్తుంది. నీ మీద కుమ్మరిస్తుంది వర్షం. కడుపుతుంది, నిన్ను కడుగుతుంది, పరిశుద్ధపరుస్తుంది. దైవ సేవకుడు మేఘం లాంటి వాడంట. ఎంతమంది సేవకులు వచ్చారు ఇప్పటికి? ఎంతమంది సేవకులు వచ్చారు ఇక్కడికి? ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క మేఘమై ఉన్నాడు. హల్లెలూయా. వర్షం సమృద్ధిగా కురుతుంది. కడగబడాలి, పరిశుద్ధపరచబడాలి, బలమైన పట్టణముగా నిలబడాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రకటన 14:3 చదువునా? ప్రకటన 14:3 త్వరగా చదవాలి బైబిల్ నాకు. 14:3 సింహాన్ని ఎదుటను, 4 జీవులు ఎదుటను, పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుంచి కొనబడిన 144,000 మంది తప్ప ఎవరు ఆ పాట పాడలేరు. 144,000 మంది తప్ప ఆ కీర్తన ఎవడు పాడలేడు. ఎందుకని ఆమేన్. ఎందుకనండి అది? ఎందుకని? అది గొర్రె పిల్ల కీర్తన. ఏం కీర్తన చెప్పండి? ఏం కీర్తన అది? గొర్రె పిల్ల కీర్తన. గొర్రె పిల్లతో ఉన్నవాడే పాడతాడు, గొర్రె పిల్లతో లేనివాడు పాడలేడు. గొర్రె పిల్ల అంటే ఏంటి? గొర్రె పిల్ల అంటే ఏంటి? గొర్రె పిల్ల అంటే జయించిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. జయించిన వారు మాత్రమే ఆ పాట పాడగలరు. జయించాలి, లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, సాతాన్ని జయించాలి, చీకటిని జయించాలి, స్వభావాలను జయించాలి, బలహీనతలను జయించాలి. సమస్తము జయించిన వాడు, యేసుతో ఉన్నవాడు, గొర్రె పిల్లతో ఉన్నవాడు. హల్లెలూయా. హల్లెలూయా. గొర్రె పిల్లతోనే నేనుండేదా, గొర్రె పిల్లతోనే నేనుండేదా, గొర్రె పిల్లతోనే నేనుండేదా, గొర్రె పిల్లతోనే నేనుండేదా. యేసయ్యా 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 నా యేసయ్యా. ఆమేన్. ఎవరితో ఉండాలి? ఎన్ని రోజులు ఉంటున్నావు? 7 రోజులు ఉపవాస ప్రార్థనలో గొర్రె పిల్లతో ఉంటున్నావు. గొర్రె స్వభావం వచ్చిందా? గొర్రె విధేయత వచ్చిందా? జయ జీవితం వచ్చిందా? దేవుడు మనకు నిశ్చయముగా జయ జీవితం ఇస్తాడే, నిశ్చయముగా నిలబెడతాడే. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళంట పాట పాడుతున్నారంట. పాట హృదయం నుంచి ఒక పాట వస్తుంది. ఏంటది? బలమైన పట్టణం, అది సియోను పట్టణం,
అది యెరూషలేము పట్టణం, నూతన యెరూషలేము పట్టణం, సియోను పట్టణం. అది ఎవడు సమీపించలేని పట్టణం, ఏ సాతాను రాను పట్టణం, ఎలుగుమయమైన పట్టణం, పరిశుద్ధమైన పట్టణం. ఆ పట్టణంలోనికి ఎవడు రాలేడు. సాతాను ఆ పక్క సందులో కూడా సైతాన్ రాలేడు. వాళ్ళు హృదయంలో నుంచి అంట ఆ పాట పాడుతూ ఉన్నారంట. గొర్రెపిల్లతో ఉన్నవారు గొర్రెపిల్ల పాట పాడుతున్నారంట. గొర్రెపిల్ల పాట ఏం పాట? జయించిన వారు, గొర్రె స్వభావంలోకి వచ్చిన వారు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 31:30. ద్వితీయోపదేశకాండం 31:30. త్వరగా చదువు. చదువు నానా. 31:30. తమ ఆశ్రయదుర్గము. చదవండి. 31:30. అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సంఘములో వినికిడిలో ఈ కీర్తనల పాటలు, ఈ పాటల కీర్తనలు సొంతముగా పలికెను, సొంతముగా రాసి పాడెను. ఆకాశ మండలమా. ఆగండి. మోషే వినండి, నాకెళ్ళి చూడండి, మాట్లాడబాకండి, నాకెళ్ళి చూడండి. మోషే అంట దేవునితో ఉండేటప్పుడు అంట పాట రాశాడంట. దేవునితో ఉండేటప్పుడు దేవునితో ఉండే వాళ్ళకి దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు. ఏదో ఒకటి ఇస్తాడు. ఏమీ లేకపోతే స్వరం వినిపిస్తాడు. ఆ స్వరంలో మనకు గొర్రెపిల్ల స్వభావం వచ్చేస్తుంది. హల్లెలూయా. అనగా దేవునితో ఉన్నాడంట మోషే, పాట రాశాడంట. పాట రాసి ఆ పాట, మోషే రాసిన పాట అందరూ పాడగలరా? పాడలేరు. మోషే రాసిన పాట పాడలేరు. గొర్రెపిల్ల పాట అందరూ పాడలేరు. దానికి తగ్గ జీవితం ఉన్న వాళ్ళు మాత్రమే పాడాలి. హల్లెలూయా. జయించిన వారు మాత్రమే పాడాలి. ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట పాట పాడుతున్నాడు మోషే. మనం కూడా పాడతాం. సంవత్సరానికి ఒక పాట రాసుకుంటాము, పాడతాం. చాలా మంచిది. కానీ వీళ్ళు దేవుని సంఘం, దేవుని బిడ్డలు, యోధా జనులు, దేవునిలో వైరాగ్యంగా ఉన్నవారు, దేవుని కోసం బ్రతికేవాళ్ళు, దేవుని కోసం నిలబడిన వాళ్ళు. అగ్ని అయినా, గుండాలైనా, తుఫానైనా, శ్రమ అయినా, బాధ అయినా, కరువైనా, కష్టమైన, కన్నీరైనా, వాళ్ళ శరీరాలు వేతన పెట్టబడిన దేవుని కొరకు నిలబడిన బలమైన మహాపట్టణం అది. అందుకని వాళ్ళు పాడుతున్నారు, బలమైన పట్టణం ఒకటి ఉంది. అది ఎన్నడు ఏ తుఫానుకే, సునామీకే, పిశాచికి దేవుని పట్టణం అది. హల్లెలూయా. ఆ పట్టణములో మనము కట్టబడాలి. ఆ పట్టణానికి మనం వెళ్ళాలి. ఆ కదలని పట్టణముగా ఉండాలి. హల్లెలూయా. కనుక బిడ్డలారా, పాటలు పాడుతున్నారంట వాళ్ళు. పాటలు పాడుతున్నారు. ద్వితీయోపదేశకాండం 32:1 చదివితే మనం 30. ఆకాశ మండలమా, చెవియొగ్గము, మాట్లాడదేను. భూమండలమా, నా నోటి మాటలు వినుము. నా ఉపదేశం వానవలే కురియను, వాక్యం మంచు వలె, లేతగడ్డి మీద పడు చిరుగుల వలెను, పచ్చిక మీద కురి వర్షం వలె ఉండును. చాలు. పాడుకుంటున్నారంట పాట. రానివ్వండి నాయన, నీ ఉపదేశం రానివ్వండి. వానవలే రానివ్వండి. మమ్మల్ని కడగండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. ప్రకటన 15:3 చదువునా? 15:3. ప్రభువా, దేవా, సర్వాధికారి, మోషే కీర్తనయు, గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారంట. మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన
మోషే వలే దేవునితో గడిపేవాళ్ళం. గొర్రె పిల్లతో ఎక్కడికి పోతే అక్కడ గొర్రె పిల్లతో ఉన్నవారు. వీళ్ళంట 2 కీర్తనలు పాడతారంట. ఇంకా వాళ్ళు తప్ప ఈ కీర్తనలు ఎవరు పాడలేరు. కానీ బాగా వినండి, ఒక్కొక్క కీర్తన పాడేటప్పుడు ఒక్కొక్క కీర్తన పాడుతూ ఉంటే ఒక్కొక్క సాతాను పునాదులు కదిలిపోతాయంట. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలుని జైల్లో పెట్టారంట. జైల్లో పెడితే అర్ధరాత్రి వేళ ఇక కీర్తన ఎత్తి పాడటం మొదలుపెట్టాడంట. చేతులు కట్టబడి ఉన్నాయి, కాళ్ళు కట్టబడి ఉన్నాయి. అమ్మా, మధ్యరాత్రి వేళ కీర్తనతో దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతించడం మొదలుపెట్టాడో అప్పుడు ఏం జరిగింది? పరలోకములో ఉన్న బలం దిగొచ్చింది. పరలోకములో ఉన్న బలం దిగొచ్చింది. దేవుని బలం దిగొచ్చింది. వేడిలు ఊడిపోతా ఉన్నాయి, సంఖ్యలు ఊడిపోతా ఉన్నాయి. గడ భూకంపం జరుగుతుంది. సాతానుడు అక్కడి నుంచి పారిపోతా ఉన్నాడు. హల్లెలూయా. పాట పాడితేనే దావీదు ఒక పాట పాడుతున్నాడు, సితారా వాయించుకుంటా. దావీదు ఒక పాట పాడుతుంటే ఆ పాట పాడుతున్నప్పుడు సౌల్లో ఉన్న దెయ్యం పారిపోతుందంట. పాట పాడగానే కారణం ఏంటంటే కొమ్ము తైలం అభిషేకం దావీదు మీద పోయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము పాడే పాటలో ఒక బలం ఉంది. మనము పాడే పాటలో ఒక శక్తి ఉంది. నీ నోట్లో ఒక శక్తి ఉంది, నీ నాలుకలో ఒక శక్తి ఉంది. అది యేసు రక్తంలో నీ మీద పోయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తన యేసు నామములో గద్దిస్తున్నాను, కాలిపోవును గాక. విన్నారా? మరి పాటలు పాడుతున్నారు బాగా. యెషయా గ్రంథంలో రాయబడింది 5:1 నా ప్రియుని గురించి నేను పాడతా. ఎవరి గురించి పాడతా? పాడినానా? చదువు. నా ప్రియుని గురించి నేను పాడతాను, వినండి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాట పాడుదును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేని గురించి పాడుతుందంట? ప్రియుడి గురించి. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియునికి నీ సొంతమేగా. నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు, నా ప్రియుని. హల్లెలూయా. వచ్చాయి పాట కాదు, వస్తే పాడతారు కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రియుని గురించి ద్రాక్ష తోట గురించి పాడతా. ప్రియుని గురించి ద్రాక్ష తోట గురించి పాడతా. ద్రాక్ష తోట ఆయన సంఘం. యేసయ్య మన ప్రియుడు. ఆ ద్రాక్ష తోటలో మనం ఏమై ఉండాలి? తీగలమై ఉండాలి. ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్టు యేసయ్య, ఆయనలో మనం ఒక తీగలమై ఉండాలి. అంటుగట్టబడిన తీగ. ఏం తీగ అంటది? అంటుగట్టబడిన తీగ, ఫలించే తీగ, నిలిచి ఉన్న తీగ, యేసులో నిలిచి ఉన్న తీగ. ఇది పాట పాడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. తోటలోని ద్రాక్షవల్లి పాడండి ఎత్తి. పరిచావు పాడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ రీతిగా పొద్దున మొదలుకొని సాయంత్రం వరకు మనం పాటలు పాడుతుంటే చాలా ప్రసంగం అవసరం లేదండి.
పాటలు పాడుతుంటే, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటే, ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉంటే భూకంపం కలుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న సాతాను శక్తులు పారిపోతాయి, దురాత్మ శక్తులు పారిపోతాయి, పిశాచ శక్తులు పారిపోతాయి, పాపము పారిపోతుంది. పాటలు పాడితే చాలు. ఒకటి, నువ్వేం చేయాలి తెలిసిన? ఒక బలమైన పట్టణముగా ఉండాలి. బలమైన పట్టణంగా ఉండాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యంలో నుంచి 3 కార్యాలు చెబుతా. నేను 3 పాయింట్లు చెబుతా. 3 చెబుతా. ఇంకా మీరు చెప్పమన్నా చెప్పను. హల్లెలూయా. 3 అయిపోయిందా కూర్చోవాలి మీరు. హల్లెలూయా. ఆకలి ఉండకూడదు, దాహం ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం వేరుగా ఉంటుంది. ఆయన ముఖ దర్శనం మన మీద ప్రకాశిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈ పాటలు ఎవరు పాడాలి? ఈ పాటలు ఎవరు పాడాలి? ఎవరు పాడితే దేవుడు అంగీకరిస్తాడు. పాట పాడటం గొప్ప కాదు, దేవుడు అంగీకరించడం గొప్ప. పాట పాడటం కాదు. నువ్వు ఒక పాట రాసుకుంటావు, నేను ఒక పాట రాసుకుంటా. అమ్మా శుభం వచ్చింది లక్ష్యం పోయింది, శుభం వచ్చింది లక్ష్యం పోయింది, రాసుకుంటున్నాం. ఏవో పాటలు రాసుకుంటాం, మనకి ఇష్టమైన పాటలు రాసుకుంటాం. కానీ అయ్యా, దేవుడు అంగీకరించే పాట కావాలి. వాళ్ళు పాడిన పాట దేవుని లేఖనంలో రాసి పెట్టి స్థిరపడింది. దేవుడు అంగీకరించిన పాట అది. పరిశుద్ధాత్మ పొందిన పాట అది. పరిశుద్ధ జీవితం కలిగిన పాట అది. దేవుని ఆత్మతో రసించిన పాట అది. దేవుని ఆత్మతో స్తుతిస్తూ ఉంటే దేవుడు రాసి పెట్టిన పాట అది. ఆ పాట దేవుడు అంగీకరించాలి. లేఖనాల్లో ఎవరు పాడారు, ఎవరు అంగీకరించారు దాన్ని అనేది ఒక 3 విషయాలు మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక 3 అల్లే చెప్పండి. ఆమేన్. మొట్టమొదట చదవండి. కీర్తన 32:7. మొట్టమొదట ఎవరు ఆ పాట పాడాలి? చదువున్నాను త్వరగా. 32:7. నా దాగు చోటు నీవే, విమోచన గానాలతో నన్ను నీవు ఆవరించి ఉన్నావు. హల్లెలూయా. మొట్టమొదట పాట ఎవరు పాడాలరా అంటే, ఎవరి పాట వింటాడరా అంటే, ఎవరి పాట వినపడదంటే, అమ్మా విమోచించబడిన వారి పాట వింటాడంట దేవుడు. ఎవరంట వాళ్ళు? చెప్పండి గట్టిగా. విమోచించబడిన వారి పాట వింటాడంట. విమోచించబడిన వారందరూ కళ్ళు చెప్పండి. వీళ్ళ శబ్దాలు వినపడుతున్నాయి, వాళ్ళ శబ్దాలు వినపట్ల. నాకు వెనకున్న వాళ్ళ శబ్దాలు వినపట్ల. మీరు ఆగండి అయ్యా, మీరు చెప్పండి. మరి ఇందాక ఎందుకు చెప్పలా? నాకు మస్కేం లేదు, అందరు కనపడతా ఉంటారు. కళ్ళు మస్కేం అయ్యగారికి అనుకోబాకండి. మా 120 సంవత్సరాలు మోసాకి కలజోడు లేదు, కనుదృష్టి తగ్గలేదంట. ఎందుకంటే దర్శనం చూసిన కనులయ్యి. దర్శనం తగ్గలేదు. చనిపోయేంత వరకు దర్శనం కళ్ళల్లో మంట మండుతూ ఉందంట దర్శనం. అమ్మా కనుక నాకు అందరు కనపడతారు. నిర్విచారంగా ఉన్నారనుకో, నీ దరిద్రత అట్లాగే ఉంటుంది, నిన్ను వదిలిపెట్టిపోదు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ఉద్యమంగా ఉంటామో, ఆనందంగా ఉంటామో, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఉద్యమం ఉంటామో, ఆమేన్ 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 అని చెప్పేటప్పుడు రిసీవ్ చేసుకోవాలి. అది రిసీవ్ చేసుకున్నప్పుడు నీలో ఉన్న దరిద్రం వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, పారిపోతుంది. నూతన సంవత్సరం, నూతన ఆత్మ, నూతన అభిషేకం, నూతన ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా, మొట్టమొదటి పాట ఎవరు పాడాలి? అది విమోచించబడిన వారు పాట పాడాలి. ఏం చేయాలి? విమోచించబడిన వారు పాట పాడాలి. విమోచించబడిన వారు పాట పాడితే చదువు 51 కీర్తన 51:12 ఆయన అంటాడు, దావీదు మహారాజు అంటాడు, చదువునానా, నీ రక్షణ ఆనందము నాకు మరలా. చాలు. రక్షణ ఆనందం ఎవరిలో ఉందంటే, ఇది రక్షణ పొందిన వారిలో రక్షణ ఆనందం ఉంది. హల్లెలూయా. రక్షణ ఆనందం ఉంది. ఈ రక్షణ మనకు
బాగా వినండి, ఈ రక్షణ మనం కావాలటానికి, మనకు ఇవ్వటానికి, మనం పొందుకోవటానికి, ఈ రక్షించబడటానికి దేవుడు పరలోకం నుంచి రక్షకుడు దిగొచ్చాడు. రక్షకుడు దిగొచ్చాడు. లూకాసు వార్త 1:75 చదువునా, 1:75 రక్షకుడు దిగొచ్చాడు మన దగ్గరికి. 1:75 చదువు. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి విమోచన కలుగు చేసి తన సేవకుడైన దావీదు వంశమునందు రక్షణ శృంగమనగా శత్రువుల నుండి హల్లెలూయా మనలను రక్షించుటకు, మనలను తప్పించుటకు మన రక్షకుడు ఎలా వచ్చాడంటే కిందకి రక్షణ శృంగమై వచ్చాడంట. అలా వచ్చాడు చెప్పాలి, రక్షణ శృంగమై వచ్చాడంట. రక్షణ శృంగం అంటే ఏంటి సార్? శృంగము అంటే కొమ్ము అని అర్థం. శృంగం అంటే ఏంటి చెప్పాలి? కొమ్ము. రక్షణ కొమ్ము, రక్షణ కొమ్ము. రక్షణ కొమ్ములో ఏముంది చెప్పండి? కొమ్ములో ఏముంది? కొమ్ములో ఏముంది? ఈ కొమ్ములో బలముంది. ఒట్టగట్టిగా, ఈ కొమ్ములో బలముంది. బలముతో నింపబడిన కొమ్మిది, దేవుని కొమ్మిది. దేవుని అంటే ఈ కొమ్ము పేరు రక్షణ కొమ్ము. రక్షకుడని యేసయ్య ఉన్నాడు కదా, రక్షకుడని యేసయ్య రక్షణ కొమ్ము. ఆ కొమ్మే యేసయ్య. ఈ కొమ్ములో బలం ఉంది, ఈ కొమ్ములో అభిషేకం ఉంది. భూమికి ఆకాశానికి ఏకమైన దేవుడు, ఆయన బలాన్ని ఎవడు కదిలించలేడు, ఎవడు కదిలించడు. బలమైన పట్టణం అది. నువ్వెంత పాపంలో ఉన్నా, ఎంత ఊబిలో ఉన్నా, ఎంత దొంగ ఊబి జిగట్లో ఉన్నా, అక్కడి నుంచి నిన్ను లాగి బయటికి తీసుకొచ్చి బండ మీద నీ పాదాలు నిలబెట్టి నీ రక్షణ ఆనందాన్ని అనుభవించేటట్టు చేసే దేవుడే మన దేవుడు. పాపానికి బలముంది, రక్షణకి బలముంది. కానీ రక్షణ బలం ముందు పాప బలం నిలవలేదు. పాపములో నుంచి లాగుతాడు నిన్ను, లోకములో నుంచి లాగుతాడు నిన్ను. బలమైన పట్టణం. మన దేవుడు పేరు రాయబడింది బైబిల్లో, బలమైన దేవుడు. ఏ దేవుడు అంట? బలమైన దేవుడు. బలమైన పట్టణం, బలమైన సంఘం, బలమైన అభిషేకం. హల్లెలూయా. రక్షణ పొందాలంటే ఏం పొందాలి? రక్షణ పొందాలి. యేసయ్యా మెసేజ్ చెప్పేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్పాడంటే, మత్తయి సువార్త 5:8 చూడకుండా చెప్పలేరా? 5:8 మత్తయి సువార్త. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మరి లేట్గా వెలుగుతుంది, ట్యూబ్లైట్ వెళ్ళినట్టు లేట్గా వెలుగుతుంది మైండ్. స్తోత్రం. హల్లెలూయా. హృదయ శుద్ధి అంటే ఏంటి? రక్షణ పొంది ఆయన రక్షణ పొంది ఆయన రక్తంతో కడగబడిన హృదయం ఇది. కడగబడకపోతే మార్కు సువార్త 7:21 అమ్మా 7:21 13 పాపాలు ఉంటాయి దాంట్లో. ఎన్ని ఉంటాయి? కడగబడకుండా నువ్వెన్నన్నా పాటలు పాడు, ఎన్ని పాటలు అన్నవాడు ఆ పాట వినపడదు దేవునికి, ఆ పాట అంగీకరించడు. రాత్రి ఒక తల్లి పాడుతుంది, ఇప్పుడు రక్షకుడు వచ్చాడు, రక్షకుడు వచ్చాడు. బులాకులు ఎలాడుతున్నాయి, నోటికేమో వేసింది ఏది పెయింటింగ్ వేసిన బులాకులు ఎలాడుతున్నాయి. కింద ఒక కలర్, పైన ఒక కలర్ కట్టింది. ఇక చూడు, రక్షకుడు వచ్చాడు. అమ్మా పాట వినపడతారా? వినపడదు పాట. హృదయ శుద్ధి గల్లవాడు ధన్యుడు. ఆ హృదయంలో నుంచి రావాలి, కడగబడిన హృదయంలో నుంచి రావాలి, రక్షణ పొందిన హృదయంలో నుంచి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందిన హృదయం. రక్షణ పొందాలంటే ఏం చేయాలి? 1 యోహాను 1:7 యేసయ్య రక్తం నిన్ను కడగాలి. కడు ఆయన కుమారుడైన యేసు రక్తం, ఆయన కుమారుడైన యేసు రక్తం ఎలుగులో ఉన్న ప్రకారం నడిచినట్లా
అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి. ఏ పాపం అండి? ప్రతి పాపం అంటే ఏంటి? చెప్పాలి. ప్రతి పాపం అంటే ఏంటి? కట్టా కొట్టా తెచ్చా చెప్పేశాడు. హల్లెలూయా. ప్రతి పాపం అంటే కళ్ళల్లో పాపం, తలంపులో పాపం, అయ్యా నోట్లో పాపం, పెదవుల్లో పాపం, నాలుకలో పాపం, ముక్కులో పాపం, సిగరెట్ పాపం, తాగుడు పాపం, వ్యభిచారం పాపం, పాప తలంపులు పాపం. తలలో ఉంటాయి పాపాలు, అమ్మా హృదయంలో ఉంటాయి పాపాలు, శరీరంలో ఉంటాయి పాపాలు. ప్రతి పాపం యేసయ్య రక్తములో కడగబడాలి. యేసయ్య రక్తంలో కడగబడాలి. యేసయ్య రక్తం నిన్ను ఏం చేస్తుందంటే నీతిమంతుడుగా చేస్తుంది. హల్లెలూయా. యేసయ్య రక్తం వచ్చి నీతిమంతుడుగా చేస్తుంది. దావీదు కీర్తన 51:10 ఏమంటాడు? 51:10, దేవా నా యందు శుద్ధ హృదయము. ఆగండి, శుద్ధ హృదయం కలుగజేయమంటే అర్థం ఏంటి? ఏమండి నాకెళ్ళి చూడండి. శుద్ధ హృదయం కలుగజేయమంటే ఏంటి? దావీదుకు తెలుసు దేవుడెవరో. దావీదుకి దేవుడెవరో తెలుసు. అందుకని దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ప్రభువా, దేవా నాకు శుద్ధ హృదయము కలుగు చేయమంటే అర్థం ఏంటి? కలుగు చేయమంటే అర్థం ఏంటి? ఈ హృదయము తీసి, పాత హృదయం తీసి కొత్త హృదయాన్ని సృష్టించు. ఎందుకో తెలుసా? నా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. నా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. ఈ హృదయం నాకొద్దు, ఈ హృదయం పాత హృదయం నాకొద్దు, నాకు కొత్త హృదయం కావాలి. కొత్త హృదయం నువ్వు ఇచ్చే దేవుడివి, నువ్వు ఇయ్యగలిగిన సమర్థుడివి. నాకు కొత్త హృదయం కావాలి, కొత్త తలంపులు కావాలి, కొత్త జీవితం కావాలి, కొత్త తీర్మానం కావాలి, కొత్త నిబంధన కావాలి. నీ సన్నిధిలో సింహాసనం మీదకి వచ్చిన అభిషేకం నాకు కావాలి. నాకు అయి కావాలి. నాకు పాతది ఏమొద్దు, ఇంకా పాత తీసి, పాత కన్నులు తీసి కొత్త కన్నులు పెట్టి, పాత హృదయం తీసి చెప్పండి, సమస్తము నూతనముగా మారునుగాక, సమస్తము నూతనముగా చేయునుగాక. హల్లెలూయా. నూతన హృదయం నీకు వచ్చునుగాక, నూతన తలంపులు నీకు వచ్చునుగాక, నూతన స్వభావం నీకు వచ్చునుగాక, నూతన సాక్ష్యం నీకు వచ్చునుగాక, నూతన తీర్మానం నీకు వచ్చునుగాక. సంపూర్ణంగా దేవుడు నీ పట్ల కార్యాలు చేయునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వాక్యం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వాక్యం చదువునానా? యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ తిరిగి. ఆగండి, ఆగండి. ఎవరు పాటలు పాడేది? దేవుని చేత, దేవుని రక్తము చేత, దేవుని వాక్యం చేత విమోచించబడిన వారు. దేవుని రక్తము చేత, దేవుని వాక్యం చేత విమోచించబడిన వారు, పాపాలు క్షమించబడిన వారు. వాళ్ళంట వచ్చేటప్పుడు ఎట్లా వస్తారంట? పాటలు పాడుతూ వస్తారంట. సియోను పాటలు సంతోషం. పాడండి. పైకి తీసుకో. పాటలు సంతోషముగా పాడు సియోను. ఆమేన్. హల్లెలూయా. దేవుని రక్తముతో విమోచించబడిన వాళ్ళు అయ్యా పాటలు పాడుకుంటా వస్తారంట. పాటలు పాడుతూ వస్తారు. అంటే హృదయంలో ఏముంది? వాళ్ళకి పాపం లేదు. హృదయంలో ఏముంది? రక్షణ సంతోషం. హృదయంలో ఏముంది? రక్షణ సంతోషం. హృదయంలో ఏముంటుందో నోట్లోకి అదే వస్తుంది.
హృదయం నిండా బూతులు ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? నోట్లోకి ఏమవుతుంది? అదే వస్తుంది. హృదయం నిండా లోకం ఉందనుకోండి, ఏమవుతుంది? అదే వస్తుంది, పాపమే అవుతుంది. హృదయం నిండా పరిశుద్ధి ఉందనుకోండి, అదే వస్తుంది. హృదయం నిండా పాటలు ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? హృదయం నిండా ఆనందం ఉందనుకోండి, అదే వస్తుంది పైకి. అంటారా? బలమైన పట్టణం ఉంది అని పాట పాడుతున్నారంట. బలముతో నింపబడిందంట. విమోచించబడిన వారు పాటలు పాడుకుంటూ, చదువునానా, విమోచించబడిన వారు పాటలు పాడుకుంటా సీయోనుకు తిరిగి వచ్చెదరు. వారి తలల మీద నిత్య ఆనందముతో నింపబడింది. హల్లెలూయా. మన తలలో ఏముంది? ఇది ఆనంద. మన తలలో ఏముంది? చెడ్డ తలంపులు ఉన్నాయి. ఇక్కడ కూర్చొని ఉన్నారు కానీ ఇంటికాడ తాళం వేసానో లేదో, అయ్యా పిల్లోడు అన్నం తిన్నాడో లేదో, వాడు మూత పెట్టాడో లేదో, అసలు గ్యాస్ పై కట్టేసాడో లేదో, ఇవన్నీ ఆలోచించబాకండి. తలలో ఈ కాదు, తలలో ఉండాల్సింది నిత్య ఆనందం మన తల మీద పోయబడాలి. ఎవరికయ్యాది? విమోచించబడిన వారికి మాత్రమే. యేసు రక్తముతో విమోచించబడిన వారికి మాత్రమే. కొంతమందిని చూస్తే ఏదో బస్టాండ్లో బ్యాగ్ పోగొట్టుకునే వాళ్ళలాగా ముడుచుకొని మూతి ముక్కు ముడుచుకొని పోయి పీక్కుపోయి ఉంటాయి కళ్ళు. దేవుడి సందులో ఉన్నోళ్ళే ఏంటమ్మా అంటే ఏం బతుకులేమ్మా, కారపొడి మెతుకులు. ఆమా అట్లా ఉండకూడదు. నీకు కారం నీళ్ళు ఇచ్చినా, కారపొడి మెతుకులు ఇచ్చినా, అమ్మా ఒక్క వస్త్రం ఇచ్చినా దేవుని బట్టి సంతోషించు, దేవుని రక్షణ బట్టి సంతోషించు. నేను నాకు ఆమేన్ ఆమేన్ మాకు బలమైన పట్టణం ఒకటి ఉంది. అది మా నిరీక్షణ, అది మా విశ్వాసం, అది మా భక్తి, అది మా బాప్తిసం, అది మా నిరీక్షణ, అది మా మారు మనసు. మేము బలమైన పట్టణంలోకి వెళ్ళిపోయే దినం ఒకటి ఉంది. అది మా సంతోషం. హల్లెలూయా. మొట్టమొదట ఎవరు పాట పాడాలి? అది విమోచించబడిన యేసయ్య రక్తముతో ఎవరైతే విమోచించబడ్డారో వారి పాట దేవుడు అంగీకరిస్తారు. కార్యాలు సఫలమవుతాయి, జైలు తెగిపోతాయి, వేడులు తెగిపోతాయి. వాళ్ళు పాటలు దేవుడు అంగీకరిస్తాడు. పరలోక బలం వాళ్ళ మధ్యలోకి దిగి వస్తుంది. పాటలు పాడుతుండగానే ఆ నోటిలో బలం, ఆ నాలుగులో బలం, యేసయ్య రక్తంలో ఉన్న బలం అదే. అది మొట్టమొదట విమోచించబడిన వాడు పాట పాడాలి. ఆ పాటలో ఉన్న బలం దేవుడు అంగీకరిస్తాడు. రెండోది వెళ్ళిపోదాం మనం. రెండోది చదువునా, నిర్గమాకాండం 15:1-2. నిర్గమాకాండం 15 చదువు. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను ఈ కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి చాలే తర్వాత సాయంత్రం చదువుకుందాం, సాయంత్రం పాడుకుందాం. హల్లెలూయా. సాయంత్రం మీరు ఎంత పెందలకాడ వస్తే అంత ఎక్కువ వాక్యం విందాం. సాయంత్రం పెందలకాడ రావాలి. హల్లెలూయా. అమ్మా ఇది రెండో పాట. ఇది ఏం పాట? రెండో పాట. మొట్టమొదటి పాట ఎవరు పాడారు? చెప్పాలి గట్టిగా. వాళ్ళు చెప్పండి, వెనకాల చెప్పండి అమ్మా. ఎవరు పాడారు? విమోచించబడిన వాళ్ళు ఒక హల్లో చెప్పండి. ఇప్పుడు రెండో పాట ఎక్కడ పాడుతున్నారు తెలుసా మీకు? రెండో పాట ఎక్కడ పాడుతున్నారండి? రెండో పాట ఎక్కడ పాడుతున్నారు? ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత పాడుతున్నారు. ఎప్పుడు పాడుతున్నారు? యెహోవాను గానము చేసెదము మనమందరము, యెహోవాను గానము చేసెదము మనమందరము. ఆమేన్. మిరియాము హృదయంలో నుంచి వచ్చిందంట, లోపల నుంచి బయటకు వచ్చిందంట. ఏంటది? చెప్పండి, ఏంటది?
పాట ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడైందో తెలుసా? వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం రాగానే ఫరో సైన్యము ఎంబడిస్తుంది. ఫరో సైన్యము ఎన్ని రథాలు ఎంబడబడ్డాయి వాళ్ళు ఎంబడ తెలుసా? మీకు తెలుసండి? బైబిల్లో రాసించాడు దేవుడు. ఎన్ని రథాలు ఎంబడబడ్డాయి అంటే 600 రథాలు ఎంబడబడ్డాయంట. ఎన్ని రథాలండి? 600 రథాలు వాళ్ళ ఎంబడబడ్డాయంట. ఎంబడబడేసరికల్లా వీళ్ళు కలవరపడితే అప్పుడు దేవుడు అన్నాడు, ఈ 600 రథాలు ఏంటి తెలిసిన? 600 పాపాలు, పాప స్వభావాలు నీ ఎమ్మడ పడతాయి, నిన్ను కలవరపరుస్తాయి. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు, 600 రథాలు కాదు 6,000 రథాలు వచ్చినా నేను మీ మధ్యలో ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరు చెప్పాలి గట్టిగా? బలవంతుడు. గట్టిగా చెప్పు, నోరు తెరిచి. మన దేవుడు ఎవరు? బలవంతుడు. బలవంతుడు. నిన్ను చెయ్యి వదిలేవాడు కాదు. 600 రథాలు వెంబడిస్తా ఉంటే అప్పుడు ఏం చేశాడంటే సముద్రాన్ని చీల్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎర్ర సముద్రము. మైక్ తీసుకొని పాడండి, మైక్ తీసుకొని పాడండి. హల్లెలూయా. రాదా? ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు పాటలు అందరూ పాడుకుంటూ ఉంటారు నోరు తెరిచి. హల్లెలూయా. బిడ్డలారా, ఎర్ర సముద్రం ఏం చేశాడు దేవుడు? చేశాడు. ఎందుకంటే బాగా వినండి, ఎందుకనంటే ఈ ఎర్ర సముద్రం నుంచి వీళ్ళు నడిస్తే, ఎర్ర సముద్రం నడిస్తే వీళ్ళ పాప స్వభావాలన్నీ ఆ సముద్రంలో కలిసిపోతాయి. ఐగుప్తు స్వభావం అంతా కలిసిపోతుంది. అందుకని ఎర్ర సముద్రం నడిపిస్తున్నాడు. ఎర్ర సముద్రంలో నడిపిస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 1-2 వాక్యాలు చదివినానా? 1 కొరింథీ పత్రిక 10:1-2. సహోదరులారా, ఏదనగా చాలు. ఎర్ర సముద్రం దగ్గరికి ఎందుకు నడిపించాడు? ఎర్ర సముద్రం అంటే ఏంటి చెప్పండి? ఎర్ర సముద్రం నడవటం అంటే ఏంటి? బాప్తీసం. ఏంటది? బాప్తీసం. బాప్తీసంలో నీ స్వభావాలు మారిపోవాలి. బాప్తీసంలో నీ స్వభావాలు కడగబడాలి. ఎర్ర సముద్రం దాటాలి. ఎర్ర సముద్రంలో దాటిందంటే ఎవరంటే చిన్న చిన్న బిడ్డలు కూడా బయటకు ఐగుప్తులోంచి బయటకు వచ్చే ఎర్ర సముద్రం నుంచి దాటారంటే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా ఐగుప్తులో నుంచి ఎంతమంది అయితే బయటకు వచ్చారో వారందరూ ఇశ్రాయేలీలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అనుభవం కలిగి ఉన్నారు వాళ్ళు? ఏ అనుభవం కలిగి ఉన్నారు? బాప్తీసం అనుభవం కలిగి ఉన్నారు. బాప్తీసం పొందిన వాళ్ళంతా ఒక హల్లెలూయా చెప్పండి. బాప్తీసం పొందిన వాళ్ళు ఒక హల్లెలూయా చెప్పండి. బాప్తీసం పొందిన వాళ్ళు చెప్పండి. లేరా? అందరూ పొందారు అక్కడ? అమ్మ, బాప్తీసం పొందిన వాళ్ళు లేరా అక్కడ? చేయొత్తండి. బాప్తీసం పొందిన వాళ్ళు చేయొత్తండి. 1 2 3 4 5 ఉన్నారుగా. మీరు ఎందుకు ఎత్తలేదు చెయ్యి? ఇంకా చాలామంది ఉన్నారు బాప్తీసం పొందేవాళ్ళు. అమ్మా, ఈ నూతన సంవత్సరం వచ్చేసరికల్లా నూతనంగా మనం మారిపోవాలి. బాప్తీసం పొందిన తర్వాత వీళ్ళు ఆ పాట పాడారు. బాప్తీసం పొందిన తర్వాత ఆ పాట పాడారు. ఆ పాట పాడుతూ ఉంటే పరలోకంలో దేవుడు దూతలు ఆలకించారంట. భూమి ధ్వనించిందంట వాళ్ళు పాడుతూ ఉంటే. అమ్మా, 35 లక్షల మంది కాలుబలం పాడారంట. 35 లక్షల కాలుబలం పాట పాడుతూ ఉంటే భూమి ధ్వనించిందంట. ఎప్పుడంటే అది బాప్తీసము పొందిన తర్వాత. ఏంటంటే అది బాప్తీసం పొందిన తర్వాత దేవుని పాట ఎత్తి పాడారు. బాప్తీస అనుభవం మనకు లేకపోతే మనము పరలోకం వెళ్ళాం. పాట పాడినా
ఆట ఆడినా, యాక్షన్ చేసినా, ఎన్ని చేసినా పరలోకం బాం. పరలోకం బాం. సామెతలు 18:10 చదువునా? త్వరగా చదువు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. హల్లెలూయా. యెహోవా నామము చెప్పాలి. యెహోవా నామము బలమైన, యెహోవా నామము, యెహోవా పట్టణము, యెహోవా సంఘం బలముతో, పరలోక బలమిది, దేవుని బలమిది. ఆమేన్. యెహోవా నామము బలమైన అంటే అర్థం ఏంటి? యెహోవా నామము బలమైనది, ఎవడు దాన్ని కదిలించలేడు. అయితే అందులోకి ఎవడొస్తాడంటే నీతిమంతుడు వస్తాడంట. ఎవడొస్తాడండి? ఎవడొస్తాడు? నీతిమంతుడు వస్తాడంట. నీతిమంతుడు అందులోకి పరిగెత్తి నెమ్మదిగా కాపాడబడతాడంట. యెహోవా నామము చెప్పాలి, మీరు నోరు తెరవాలి. యెహోవా నామము బలమైన దుర్గం. ఆగండి. యెహోవా నామం అంటే ఒక మాట చెబుతా మీకు. యెహోవా నామం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమైన నామం. అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకమైన నామం. ఈ నామంలోకి నువ్వు రావాలి. ఈ నామంలోకి రావాలి. ఈ నామంలోకి రావాలంటే నువ్వు బాప్తిసం పొందాలి. బాగా వినండి. ఈ నామంలోకి రావాలంటే ఏం చేయాలి? బాప్తిసము పొందాలి. బాప్తిసం పొందకపోతే ఈ నామంలోకి రాలేవు. మత్తయి సువార్త 28:19. మత్తయి సువార్త 28:19 చదువుతాను నాన్న, త్వర చదవాలి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోకి బాప్తిసం ఇవ్వండి. చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం అది. యెహోవా నామం అంటే ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం, బలమైన నామం అదే. ఆమేన్. ఈ బలమైన నామంలోకి ఎవడొస్తాడు? చెప్పాలి గట్టిగా. ఎవరు వస్తారు? నీతిమంతుడు వస్తారు. నీతిమంతుడు ఒకసారి అల్లే చెప్పండి. ఇట్లేనా? నలుగురు నీతిమంతులు మీరు కదా? నీతిమంతులు అల్లే చెప్పండి. పాపులందరూ ఒక అల్లే చెప్పండి. అటు ఎత్తట్లా ఇటు ఎత్తట్లా మీరు. మనము నీతిమంతులము. హల్లెలూయా. రోమ 5:1 చదువునా? రోమ 5:1 త్వరగా చదువు. నీతిమంతుడు అందులో పరిగెత్తుకొని వస్తాడు. కాబట్టి విశ్వాస మూలముగా చాలు. ఎవరైతే యేసయ్య నామంలో విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ నీతిమంతులోకి వచ్చారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. బాగా వినండి, బాగా వినండి. విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఎవరైతే ఉంచారో వారు నీతిమంతులై ఉన్నారు. రెండోది రోమ 5:9 చదువునా? కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా, చాలు. యేసయ్య రక్తముతో కడగబడిన వాడు నీతిమంతుడు. హల్లెలూయా. మూడోది మత్తయి సువార్త 3:15 మత్తయి సువార్త 3:15 చదువునా? యేసు ఇట్లా నేను ఇప్పుడు కానేమో నీతి యావత్తు ఇలాగన జరుగును. హల్లెలూయా. ఇది మూడోది. బాప్తిసం ద్వారా నీతిమంతులము. ఒకటి విశ్వాసం ద్వారా నీతిమంతులం. రెండోది చెప్పాలి
రక్తము ద్వారా నీతిమంతులం. మూడోది బాప్తీసం ద్వారా నీతిమంతులం. దేవుని నీతిని మనం ధరించుకోవాలి. ఈ బాప్తీసం ద్వారా ఏం జరుగుతుంది? దేవుని నీతిని మనము ధరించుకోవాలి. ఇప్పుడు బాప్తీసం పొందినవాడు ఎక్కడికి వచ్చాడు? బాప్తీసం పొందినవాడు యెహోవా నామములోనికి వచ్చాడు. యెహోవా నామంలో ఉన్నాడు. నువ్వు గనక బాప్తీసం పొందకపోతే యెహోవా నామంలో నువ్వు లేవు. తండ్రి నామం నీకు లేదు. తండ్రి నామం లేదు. తండ్రి నామం లేకపోతే సైతాన్ని ఏం చేస్తాడు? చెడ్డ తలంపులు పుట్టిస్తాడు, చెడ్డ ఆలోచన పుట్టిస్తాడు. కనుక నువ్వు తండ్రి నామంలో ఎప్పుడైతే ఉంటావో యెహోవా నామము బలమైన దుర్గముని కాపుదల. ఆమేన్. మార్కు 16:16 ఏం చెప్పాడు దేవుడు? నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షించబడిన రక్షణ ఉంది. రక్షణ ఉంది. వాడికి రక్షణ ఉంది. వాడికి కాపుదల ఉంది. వారికి కాపుదల ఉంది. బాప్తీసం పొందిన వాడికి కాపుదల ఉంది, రక్షణ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 22:16 చెబుతున్నాడు, బాప్తీసం పొందిన వాళ్ళ పాపాలు శాపాలు కడగబడతాయి. కనుక నీవు తడువు చేయటం దేనికి? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసము పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తీసంలో ఏమున్నాయి? జన్మ పాపం, కర్మ పాపం కడగబడుతుంది. యేసయ్య బాప్తీసం పొందాడా లేదా? యేసయ్య బాప్తీసం పొందాడా లేదా? యేసయ్య బాప్తీసం పొందాడు. పొందకపోతే నీకు పరలోకం లేదు. పొందకపోతే నీకు ప్రభు రాకడం లేదు. పొందకపోతే ఆయన నామం నీకు లేదు. లేఖనం చెప్పే సత్యం ఇది. వాక్యం చెప్పే సత్యం ఇది. వాక్యానికి లోబడవా? దేవుని చిత్తానికి లోబడవా? దేవుని చిత్తం చేసిన వాడే దేవుని రాజ్యంలోకి వస్తాడు. దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళే దేవుని రాజ్యానికి వస్తారు. మాకు ఇప్పుడు కాదులండి అట్టాగా చెబుతారు. ఈ సేవకులు అందరూ అట్టాగా చెబుతారు. బోడిగుండు వేసుకొని వస్తారు. బోడిగుండు సేవకుడిగా చెప్పేది పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు లోబడకపోతే నీ హృదయము ఫరో హృదయంలాగా అయిపోతుంది. నీ హృదయం ఎలాగైపోతుంది? ఫరో హృదయంలాగా అయిపోతుంది. ఫరో హృదయంలాగా అయిపోతే ఏం చేస్తాడు దేవుడు? కఠినం అయిపోతే ఏం చేస్తాడు దేవుడు? దేవుడు వదిలిపెడతాడు. దేవుడు వదిలిపెట్టా అంటే నువ్వేం చేస్తావు? కఠినమైన హృదయం పాపంలో పడిపోతుంది, శాపంలో పడిపోతుంది. శాపంలో పడిపోతుంది, పాపంలో పడిపోతుంది. కఠినపరచుకోకూడదు మనసు, కఠినపరచుకోకూడదు స్వభావం. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు నాతో మాట్లాడుతున్నాడు? ఈరోజు దైవ సేవకులు ఎందుకు తీసుకొచ్చాడు? ఏంటి ఉపదేశం? ఏంటి? ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? నా కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను బాప్తీసం పొందాలి, నేను వాక్యానికి లోబడాలి, నాకు పరలోకం కావాలి, నేను ప్రభు రాకడికి వెళ్ళాలి, నాకు ఆ నామం బలం నాకు కావాలి. చూడండి 2వ రాజుల గ్రంథం 5:14. 2వ రాజుల గ్రంథం 5:14 చదువునా? అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా ఆయన దేహము పసిపిల్ల దేహం వంటి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఎలీషా సేవకుడు మాట, ఎవరు మాట విన్నాడంట? అతడు పోయి దైవజనుడు చెప్పినట్లుగా చేసెను. దైవజనుడు ఏం చెప్పాడు? యోర్దాను నదిలోకి వెళ్ళు, యోర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీ శాపం తొలగిపోతుంది, నీ రోగం తొలగిపోతుంది, నీ శరీరంలో ఒక అద్భుతం జరగబోతుంది, నీ ఇంట్లో ఒక అద్భుతం జరగబోతుంది, నూతన సంవత్సరం ఒక అద్భుతం చూడబోతున్నావు. నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ శరీరంలో ఒక అద్భుతాన్ని చూడబోతున్నా. లోబడ్డాడంట. ఎన్నిసార్లు మునగమంటే మునిగాడా లేదా? 5 జాలేరా పరా, ఆయన చెప్పినట్టుగా 7 సార్లు మునగాల ఏంటి అన్నాడా? 7 సార్లు అంటే నువ్వు సంపూర్ణంగా లోబడాలి. 7 సార్లు అంటే బాప్తీసం 7 సార్లు ముంచమని కాదు.
మేము ఎరుసలేం వెళ్ళినప్పుడు ఒక ఆయన ఒక విశ్వాసికి బాప్తీసం వచ్చాడు, 7 సార్లు ముంచాడు. 7 సార్లు. ఏంటి 7 సార్లు ముంచావంటే వాక్యం ఉందండి, ఆ యోర్దాను నది 7 సార్లు మునిగాడు కుష్ఠరోగి, అందుకని నేను 7 సార్లు ముంచాను. కనుక కుష్ఠరోగి ఉందా? దేవుడు నీకు చెప్పాడా ముంచమని? ఇంకొక ఆయన వచ్చాడు ఎరుసలేం మాతో, ఒక్కొక్కరికి ఒక మెంటలో ఒక ఆయన వచ్చాడు. ఆయన ఆ యోర్దాను నదిలో ఆయన మునిగి బయటకు వస్తున్నాడు. ఏంటయ్యా నువ్వే మునిగి వచ్చాడు? యేసయ్య తీసుకున్న నెలలో నేనే తీసుకున్నాను, ఇంకోరు నాకేమిటం ఎందుకు? యేసయ్య యోహాను దగ్గర బాప్తీసం తీసుకున్నాడు, ఆయన అవసరం లేదంట. యేసయ్య మునిగి నెలలో ఆయనే తీసుకున్నాడంట. ఇంక చాలంట బాప్తీసం. అదొక మెంటలో చూసారా? లేఖనాన్ని అనుసరించాలి. లేఖనాన్ని అనుసరించకపోతే నువ్వు క్రమంలోకి రావు. నువ్వు బిల్డింగ్లో పట్టణంలో కట్టబడవు. తెలిసిందా అమ్మా? బాప్తీసం పొందిన వాళ్ళు ఎక్కడున్నారు? బాప్తీసం పొందిన ఎక్కడున్నారు? పునాదిలో ఉన్నారు. ఎక్కడున్నారు? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చదువునాన్న. హెబ్రీ పత్రిక 6:1 చదువు. 6:1 త్వరగా చదువు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట, దేవుని యందు విశ్వాసం, బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది. హల్లెలూయా. అను పునాది. ఏ పునాది? అను పునాది. ఈ పునాదులు ఏమున్నాయి? చెప్పాలి. ఈ పునాదులు ఏమున్నాయి? మారు మనసు ఉంది పునాదిలో, రక్షణ ఉంది పునాదిలో, విశ్వాసం ఉంది పునాదిలో, బాప్తీసం ఉంది పునాదిలో, దైవ వస్తుంది పునాదిలో. అమ్మా నిత్యమైన తీర్పు ఉంది పునాదిలో. పునాదిలో కట్టబడాలి. నువ్వు పునాదిలో కట్టబడాలి. హల్లెలూయా. ఆ పునాదిలో కట్టబడితే నువ్వేమవుతావు? బలమైన పట్టణం. మీ మైండ్ అటు ఇటు చేంజ్ అయిపోకూడదు. పట్టాలు తప్పితే బండి ఏమైపోతుంది? డేంజర్ అయిపోద్ది. పట్టాలు తప్పకూడదు బండి. రైలు పోయే మార్గం రైలు పోవాలి, విమానం పోయే మార్గంలో విమానం పోవాలి, పడవ పోయే మార్గంలో పడవ పోవాలి, నువ్వు పోయే మార్గంలో నువ్వు పోవాలి. నీ మార్గం ఏది? నేనే మార్గమును సత్యమును జీవనైనాను, నా ద్వారా తప్ప ఎవడు అక్కడ రాలేడు. నన్ను ఎమ్మడించు, నన్ను ఫాలో అవ్వు. యేసయ్యని ఫాలో అవ్వాలంటే ఏంటి? వాక్యాన్ని ఫాలో అవ్వాలి. లేఖనాన్ని ఫాలో అవ్వాలి. హల్లెలూయా. బిడ్డలారా, పునాదిలో ఉన్నవారు ఒక హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. పునాదిలో యెషయా గ్రంథం 28 చదువునాన్న. 16 త్వరగా చదువు. ప్రభు అయిన యెహోవా హల్లెలూయా. సియోనులో నిన్ను చూడాలని ఉన్నాను నా యేసయ్యా. నోరు తెరిచి పాడదాం. నోరు తెరవాలి. నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. వందనం నీకే, వందనం నీకే, వందనం వందనం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిగా పాటలు పాడేవాళ్ళు మైక్ పెట్టుకొని కూర్చోవాలి. పొద్దాక నన్ను చంపబాకండి. రాత్రికి ఉంటుంది మీ సంగతి. హల్లెలూయా. రాదా సైతాన్ పాట ఏంటి అది? హల్లెలూయా. దైవ సేవకుడు పరిశుద్ధాత్మలో పరవశం అయితే అన్ని పాటలు మనయే. హల్లెలూయా. ఏ భాషలో ఆయన స్తుతించినా, ఏ భాషలను స్తుతించు,
ఆయన బలమును పొందుకోవాలి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. స్తోత్ర. కనుక బిడ్డలారా, సియోనులో మూలరాయి వేసాడంట. ఎక్కడ? సియోనులో పునాది రాయి, మూలరాయి. మూలరాయి. చదువు చదువు మళ్ళీ చదువు. పునాది రాయిని వేసిన వాడు నేనే. ఆ పునాది రాయే యేసయ్యా. హల్లెలూయా. సియోనులో పునాది రాయిని వేసిన వాడు నేనే. ఆ పునాది రాయి పేరే నజరేయుడైన యేసయ్యా. పునాది రాయి కదులుతుందా? మెదులుతుందా? కదులుతుందా? పునాది రాయి. సియోన్లో పునాది. సియోన్ అంటే ఏంటి? సియోన్ అంటే దేవుని సంఘం. దేవుని సంఘం యేసయ్య పునాదిలో కట్టబడాలి. యేసయ్య పునాదిలో కట్టబడాలంటే మారు మనసు, రక్షణ, బాప్తీసము, పరిశుద్ధాత్మ, ఏర్పాటు జీవితము ఇవన్నీ కలిగి ఉండాలి. ఆయనలో కట్టబడాలి. ఆయనలో కట్టబడాలి. చదువునా, చదువు. రాయి. ఏ రాయి అంటది? పరిశోధించబడిన రాయి. పరిశోధించబడిన రాయి. న్యాయాధిపతుల చేత, లోకములో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు అయ్యా ఎంతో మంది పరిశోధించారంట. పరిశోధించినా ఆయనలో కొంచెము మచ్చైనను, డాగైనను, ముడతైనను, కలంకమైన ఏమీ వారికి దొరకలేదు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. సియోనులో మూలరాయి. సియోనులో మూలరాయి, పరిశోధించబడిన రాయి. చదవండి. అమూల్యమైన. అమూల్యమైందంటే ఏంటి? అమూల్యమైందంటే బాగా వినండి. అమూల్యమైందంటే దేవుని స్వభావాలు. అమూల్యమైన ఏంటి? దేవుని స్వభావాలు. దేవుని స్వభావాలు నీకు అమూల్యమైన స్వభావాలు. ఆయన సుగుణాల సంపన్నుడంట. ఎవరైనా సంపన్నుడైన అమూల్యమైన రాయది. ఆ స్వభావంలోకి నువ్వు మారాలి. ఇలువైన జీవితంలోకి నువ్వు మారాలి. చదవండి, దానికి ఎంత చదవండి. బహు స్థిరమైన పునాది అయినా మూల రాయున్నది. హల్లెలూయా. బహు బహు మీరు నోటితో మాట్లాడలా. బహు స్థిరమైన, బహు స్థిరమైన పునాది రాయదే. హల్లెలూయా. హల్లెలూయా. బహు స్థిరమైన రాయి, అమూల్యమైన రాయి, పరిశోధించబడిన రాయి, బహు స్థిరమైన రాయి. బహు స్థిరమైన మూలరాయి. ఎందుకు బహు స్థిరమైంది? అది స్థిరమైంది కాదు. నోటితో చెప్తారా చెప్పరా? అరే బహు స్థిరమైంది, బలమైంది కాదు. బహు స్థిరమైంది. ప్రపంచంలో ఎవడు దాన్ని కదిలించలేడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఈ బండ మీద నా సంఘం. ఆ బండేది యేసయ్య అని చెప్పు. ఆ బండేది యేసయ్య బండ. యేసయ్య మీద కట్టబడిన సంఘం ఇది. అది కదిలేది కాదు. బలమైన పట్టణం అది. బహు స్థిరమైందంటే బాగా వినండి. బహు స్థిరమైందంటే మరణము పొంది జయించిన వాడు. ఏం జయించిన వాడు? మరణాన్ని జయించిన వాడు బహు స్థిరమైన వాడు. అంటే
అపోస్తుల కార్యాలు 2:24 ఏముంది నాన్న? త్వరగా త్వరగా 2:24 మరణము మరియు మరణము ఆయన బంధించి ఉండుట అసాధ్యము కనుక మరణ వేదన తొలగించి లేచెను. మరణమా మరణమా, మరణపు ముళ్ళు పాపం. మరణము జయించి లేచాడంట. యేసయ్యను లేపింది ఎవరో తెలుసా? మరణంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడున్నాడంట. పరిశుద్ధాత్మ దేవుడున్నాడంట. మరణ వేదనలు తొలగించి ఆయన శరీరము కుళ్ళు పట్టలేదంట. ఆయన శరీరము మట్టిలో లేదంట. ఆయన శరీరం ఎక్కడుంది ఇప్పుడు? యేసయ్య శరీరం ఎక్కడుందండి? యేసయ్య శరీరం ఎక్కడుంది? సజీవుడై మన మధ్యలో ఉన్నాడు. సజీవుడై మన మధ్యలో ఉన్నాడు. సమాధిలో ఉన్నవాడు కాదు, కుళ్ళు పట్టినవాడు కాదు. మరణాన్ని జయించిన వాడు, సమాధిని జయించిన వాడు, పిశాచాన్ని జయించిన వాడు, పాపాన్ని జయించిన వాడు, సమస్తాన్ని జయించి పాతాళ ద్వారము లోకములు జయించుకొని పైకి వచ్చిన వాడు. పాతాళాన్ని జయించుకొని పైకి వచ్చిన వాడు ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటి? బహుస్థిరమైన రాయి. బహుస్థిరమైన రాయి. నీ తలంపులు స్థిరపరచబడట్లా, నీ చూపులు స్థిరపరచబడట్లా, నీ బుద్ధి ఉందే, బుద్ధి ఏంటది చెప్పాలి. నీ బుద్ధులు ఉన్నాయే, ఆ బుద్ధులు కూడా స్థిరమైనవి కావు. శోధన వచ్చినప్పుడు ఒకలాగా, వేదన వచ్చినప్పుడు ఒకలాగా, శ్రమలు వచ్చినప్పుడు ఒకలాగా బుద్ధి మారిపోతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి నువ్వు మార్చుకుంటూ ఉంటావు. కాదు, స్థిరపరచబడాలి. యేసు నామములో ఏం చేయబడాలి? స్థిరపరచబడాలి. అది బహుస్థిరమైన రాయి. బహుస్థిరమైన రాయి. ఏది వచ్చి కొట్టినా, ఏది వచ్చి తగిలినా, ఏది కనపడినా కదలనే. ఎవరు తెరవండి, కదలనే. కదలవో, స్థిరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కదలనే కదలదది, స్థిరంగా ఉంటుంది. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. యథార్థమైన మనసాక్షి అది. యథార్థమైన జీవితం, యథార్థమైన మనసాక్షి కదలనే కదలదు. బహుస్థిరమైన. ఇది సీయోను పునాది. ఇది ఏం పునాది? ఇది సీయోను పునాది. యెరూషలేము పునాది ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథం 21:14 చదువు. 21:14 యెరూషలేము పునాది. చదువు త్వరగా. 21:14 ఆ పట్టణపు ప్రాకారం. మరి అది చదవమంటే ఏం చదువుతున్నాను? జీవవృక్షం ఇప్పుడు ఎందుకు నీకు? నువ్వు కరెక్ట్ చదివావు. చదువు. హల్లెలూయా. బ్రదర్ మీరు చదవండి. ఆ పట్టణపు ప్రాకారము. ఏ పట్టణం అది? ఏ పట్టణం అది? నూతన యెరూషలేము పట్టణము పెళ్ళికై అలంకరింపబడుచున్నది. ఆమేన్, ఆమేన్. మీరు మౌత్ తీసుకొని పాట పాడాలి. ఇట్లా పాడితే నాకు కుదరదు, తెలిసిందా? రాత్రి చెబుతాలే ఈ పని. నేనే కూర్చోబెడతాను మిమ్మల్ని రాత్రికి. స్తోత్రం, హల్లెలూయా. పాట పాడుతూ ఉంటే దేవుని శక్తి మనం పొందుకోవాలి. మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరించి అల్లాడాలి. అల్లాడాలి. పాటల్లో ఉంది శక్తి, పాటల్లో ఉంది బలం. బలము పొందిన వాళ్ళు మీరు, విమోచించబడిన వాళ్ళు మీరు. హల్లెలూయా. దాని ప్రాకారము చదువునా? దాని ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదులు పైన గొర్రె పిల్ల యొక్క 12 అప్పస్తుల పేరులు. ఆమేన్, చాలే. ఆ పట్టణము పునాదులు, బాగా వినండి, పునాదులు కలిగిన పట్టణం అంట.
ఏం పట్టణం అది? పునాదులు కలిగిన పట్టణం. ఆ పునాదుల మీద అపోస్తలులు 12 మంది పేర్లు కనపడుతున్నాయి అంట. ఆ పట్టణం మీద 12 మంది అపోస్తలుల పేర్లు కనపడదు. ఆ పట్టణంలోకి మనం వెళ్ళాలి. దేంట్లోకి వెళ్ళాలి చెప్పాలి, నోర్లు తెరవండి. ఏ పట్టణం అది? నూతన యెరూషలేము అని చెప్పండి. ఏ పట్టణం అది? నూతన యెరూషలేము పట్టణంలోకి వెళ్ళాలి. వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? నువ్వు నూతనంగా మారాలి. నూతన యెరూషలేము పట్టణానికి వెళ్ళాలంటే నువ్వు నూతనంగా మారాలి, కొత్తదానిగా మారాలి, కొత్తవాడిగా మారాలి. నీ పాత బతుకులో, నీ పాత తలంపులతో, నీ పాత దరిద్రంతో ఉంటే నువ్వు ఆ పట్టణంలోకి వెళ్ళవు. ఆమేన్. దరిద్రం అంతా హృదయంలో పెట్టుకొని కొత్త డ్రెస్ వేసుకుంటే, కొత్త డ్రెస్ గోడకు పెయింట్ వేసినట్టే ఉంటుంది. గోడకు పెయింట్ వేసినట్టే ఉంటుంది. నువ్వు నూతన యెరూషలేము వెళ్ళాలంటే ఒక నూతన వ్యక్తివి కావాలి. నూతన వ్యక్తివి అయితేనే వెళ్తావు, లేకపోతే వెళ్ళలేవు. హల్లెలూయా. నూతన యెరూషలేము పట్టణం ఏంటి తెలుసా? పరిశుద్ధమైన పట్టణం. ఏం పట్టణం అది? పరిశుద్ధమైన పట్టణం అది. పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువును చూడలేడు. హెబ్రీ 12:14 రాయబడి ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడలేడు. పరిశుద్ధత కావాలి. అది పరిశుద్ధమైన పట్టణం. ఆ పట్టణంలోకి వెళ్ళాలి. అపోస్తలులు బాగా వినండి, అపోస్తలులు 12 మంది పేర్లు రాశారంట అక్కడ. ఏం పేర్లు? అపోస్తలులు 12 మంది పేర్లు రాయబడి అంట పునాదుల మీద. అంటే అర్థం ఏంటంటే, బాగా వినండి, అర్థం ఏంటంటే అపోస్తలుల బోధలో కట్టబడిన వాడే దాంట్లోకి వెళ్తాడు. ఏంటంటే అపోస్తలుల బోధలో కట్టబడిన వాడు దాంట్లోకి వెళ్తాడు. హల్లెలూయా. మొన్న ఒక ఆయన ఆర్ఎంపీ డాక్టర్ గారు, అంటే ఆర్ఎంపీ డాక్టర్ గారు నన్ను ప్రార్థన చేయమని పిలిచాడు. వెళ్ళా. సరే ప్రార్థన ఏంటయ్యా ప్రార్థన అంటే కొన్ని విషయాలు చెప్పాడు. నేను అడిగాను, మరి మీరు ఏ సంఘానికి వెళ్తారు అని అడిగాను. అంతే కదండి. నోరులు తెరవండి స్వాములారా, తలకాయలు నొబ్బాకండి. నాకు తలకాయలు నొప్పితే భలే కోపం వస్తుంది. నోరు ఇచ్చే దేవుడు మంచి నోరు ఇచ్చాడు కదా, నోటితో మాట్లాడండి. మోగోళం కాదు మనం, మన దేవుడు మోగోడు కాదు, మనం మోగోళం కాదు. నోటితో మాట్లాడండి. మరి అడగాలి కదా వద్దా? మరి ఏ సంఘానికి వెళ్తారండి మీరు? ప్రార్థన చేయమని పిలిచారు, ఏ సంఘానికి వెళ్తారు? పొద్దున్న 8:30కి ఒక సంఘానికి వెళ్తానండి. బాగా జరుగుతుంది ఆరాధన, అందుకని వెళ్తాను. మధ్యాహ్నం 2:30కి ఒక చర్చికి వెళ్తాను ఆరాధనకి. సాయంత్రం 6:30కి ఇంకో ఆరాధనకి వెళ్తానండి. ఎందుకంటే సండే ఖాళీ కదండి, ఖాళీగా ఉండకూడదుగా. అందుకని 3 ఆరాధన చూసుకుంటానండి. 3 చర్చిల్లో 3 ఆరాధన చూసుకుంటా. నేను అన్నాను నీకు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఎండో దేవుడు అని చెప్పా. ఏంటండి అంత మాట అన్నారు? నీ డబ్బు నాకొద్దు, నీ కానుక నాకొద్దు, లేఖనం ప్రకారం నేను చెప్తున్నా, లేఖనం ప్రకారం చెప్తున్నా. నీ డబ్బు కాదు కావాల్సింది, క్రమం లేని అక్రమం అయిపోతుంది. నువ్వు ఒక ఇంట్లో ఉండాలా, 2 ఇళ్ళల్లో ఉండాలా? ఒక్క ఇంట్లో ఉండాలి, ఒక్క తండ్రి దగ్గర ఉండాలి. నేను చెప్పాను, ఏమని చెప్పానంటే బాగా వినండి, పొద్దున్న వెళ్ళే దగ్గర బర్రెపాలు దొరుకుతాయి, మధ్యాహ్నం వెళ్ళే దగ్గర గాడిద పాలు దొరుకుతాయి, సాయంత్రం వెళ్ళే దగ్గర కుక్క పాలు దొరుకుతాయి. కుక్క పాలు, కొండపాలు కాదు. ఈ ఒక సేవ కనపడుతుందేంటి? కుక్క పాలు దొరుకుతాయి. నువ్వు పొద్దున్న వెళ్ళే దగ్గర బర్రెపాలు తాగుతావు, మధ్యాహ్నం వెళ్ళి గాడిద పాలు తాగుతావు, సాయంత్రానికి కుక్క పాలు తాగొస్తావు. నువ్వు ఏ స్వభావం నీది? కుక్క స్వభావమా, గాడిద స్వభావమా, ఏ స్వభావం? నీ తండ్రి ఎవడు అసలు నీ తండ్రి ఎవడు? ఉపదేశంలో కట్టబడ్డావా నువ్వు? ఉపదేశంలో కట్టబడాలి నువ్వు. దైవజనుడిని కనిపెట్టుకొని ఉండాలి, దైవజనుడి ఉపదేశానికి కట్టబడి ఉండాలి. ఆది అపోస్తలులు సంఘములో కట్టబడి ఉండాలి, ఉపదేశానికి కట్టబడి ఉండాలి. నీ ఇష్టానుసారంగా ఎన్ని చర్చలు పడితే అన్ని చర్చలు తిరగకూడదు. నువ్వు తిరిగితే నీ పని పునాదిలోకి రాదు, పోతావు. పునాదిలోకి రాదండి. ఇది వాక్య ప్రకారం 12 మంది అపోస్తలుల పునాదిలో పేర్లు కనపడుతున్నాయి అంట. అంటే ఏంటి? ఉపదేశానికి నువ్వు సమర్పించుకోవాలి, ఉపదేశంలో కట్టబడి. ఆది అపోస్తలుల ఉపదేశం ఏంటండి? ఆది అపోస్తలుల ఉపదేశం ఏంటి? అది చెప్పనొద్దరు.
అప్పొస్తలుల బోధ ఎందును, సావాసం ఎందును, రొట్టె విషయం ఎందును ఎడతెగక ప్రార్థన చెయ్యి, అప్పుడు ప్రభు రాకడ. ఎడతెగక ఉండాలి, క్రమంలో ఉండాలి, క్రమానికి కట్టుబడి ఉండాలి, క్రమానికి కట్టుబడి ఉండాలి. ఒక స్త్రీ ఒక పురుషునికి కట్టుబడి ఉండాలి, ఒక భర్త ఒక స్త్రీకి కట్టుబడి ఉండాలి. ఏరే తలంపు వస్తుందంటే నువ్వు ఎక్కడున్నావు? అక్రమంలో ఉన్నావు, అన్యాయంలో ఉన్నావు, నువ్వు పునాదిలోకి రావు, నువ్వు నూతన కనపడవు, నువ్వు బలమైన పట్టణంలో కనపడవు. దేవుని బిడ్డలారా, ఇదంతా ఉపదేశం. నేర్చుకోవాలి, మీరు బాగా వినాలి, మీ తలంపులు మార్చుకోవాలి, ఉపదేశంలో మీరు కట్టబడి ఉండాలి. నూతన యెరూషలేము పట్టణం. మనం ఏం పట్టణం మంది? నూతన యెరూషలేము పట్టణం మంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పట్టణంలో మనం కట్టబడుదుము గాక, ఆ పట్టణంలో ఉందుము గాక, ఉపదేశంలో ఉందుము గాక, ఉపదేశంలో కట్టబడుదుము గాక. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటిన తర్వాత నోళ్ళు తెరవండి. ఎప్పుడు పాడారు? ఎర్ర సముద్రం దాటిన తర్వాత పాట పాడారు. అంటే బాప్తీసం పొందిన తర్వాత పాట ఒక శక్తితో వస్తుంది. అప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 135వ కీర్తన 19వ వాక్యం చదివినానా? 135వ కీర్తన 19వ వచనం చదివినానా? 135:19. అమ్మోలి రాజు, మోయాబు రాజు. ఇప్పుడు ఎందుకు రాజులు? ఇశ్రాయేలీయుల వంశీయులారా, చాలు. ఇశ్రాయేలులారా యెహోవాను సన్నతించమంటే అర్థం ఏంటి? స్తుతించండి. ఇశ్రాయేలులారా మీరు దేవుణ్ణి స్తుతించండి. ఎవరాళ్ళు? ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? బైబిల్లో రాయబడింది. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలినవాడు ఎవడు? ఏం తెలిసిన? ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి రక్షించబడిన వాళ్ళు. ఇశ్రాయేలీయులు బాప్తీసం, ఎర్ర సముద్రం బాప్తీసం పొందిన వాళ్ళు. ఇశ్రాయేలీయులు బాగా వినండి, ఐగుప్తుకి కానాన్ దేశానికి మధ్యలో ఉన్నవారంటే ఏర్పాటు జీవితం కలిగిన వాళ్ళు. హల్లెలూయా. దేవుని చేత నడిపించబడే వాళ్ళు. అగ్ని స్తంభమై మేఘ స్తంభమై దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నారు. దేవుని బలం వాళ్ళ మీద ఉంది, దేవుని ఎలుగు వాళ్ళ మీద ఉంది, దేవుని సన్నిధి వల్ల ఉంది, దేవుని మాటల వల్ల ఉన్నాయి, దేవుని వాక్యం వల్ల ఉంది, దేవుని సేవకుడు వల్ల ఉన్నాడు. బలమైన సంఘం అది. మీరు స్తుతించండి. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు స్తుతిస్తున్నారు. ఇశ్రాయేలీయులు విమోచించబడిన వారు, బాప్తీసం పొందిన వారు. మీరు స్తుతించండి. ఎందుకని చెప్తున్నాడు ఆ మాట? ఇశ్రాయేలులారా మీరు దేవుడు స్తుతి. ఎందుకని చెప్తున్నారు? మీరు స్తుతిస్తే మీ స్తోత్రాల మీద దేవుడు ఆశీనుడు అవుతాడు. 22:3 కీర్తన 22:3లో ఏముంది? చదువు గట్టిగా. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రాల మీద ఆసీనుడవై ఉన్న దేవుడవై ఉన్నావు. హల్లెలూయా. కనుక బిడ్డలారా, ఇశ్రాయేలు విమోచించబడిన వాళ్ళు, ఇశ్రాయేలు బాప్తీసం పొందిన వాళ్ళు, ఇశ్రాయేలీయులు ఏర్పాటు జీవితం కలిగిన వాళ్ళు, ఇశ్రాయేలీయులు దేవుని ఎలుగులో ఉన్నవారు, దేవుని చేత నడిపించబడే వాళ్ళు. మీరు స్తుతించండి. బైబిల్లో ఏమని రాయబడిందంటే ఇశ్రాయేలీలో చిన్నది అని రాయబడింది. ఏముందండి? ఆ చిన్నదాని పేరు రాశాడా? మరి ఇశ్రాయేలీలో చిన్నది. సిరియా దేశంలో కుష్ఠరోగిని ఇంట్లో అడుగుపెట్టింది. పట్టుకెళ్ళిపోతే, బానిసగా పట్టుకెళ్ళిపోతే ఆ ఇంట్లో అడుగుపెట్టింది. ఎవరు అడుగుపెట్టింది? ఇశ్రాయేల్లో చిన్నది. ఆ ఇంట్లో నడిచిందంట. బాగా వినండి, ఆ కుష్ఠరోగిని ఇంట్లో నడిచిందంట. ఎవరు? మళ్ళీ చిన్నదని చెప్తారు, సగం చెప్తారా? మరి అటు చెప్పాలి. ఇశ్రాయేలీలో చిన్నది ఎక్కడ నడిచింది?
కుష్టి రోగిని ఇంట్లో నడిచింది. కుష్టి రోగిని ఇంట్లో నడితే ఆ ఇంట్లో అడుగు పెట్టగానే చిన్నది ఆ ఇంట్లో ఉన్న రోగము దెయ్యపు శక్తులు గడగడ గడగడ వణికిపోతున్నాయి. కానీ మీరు వనకట్లా. మీకు భయం లేదు దేవుడు అంటే. ఎన్ని సంవత్సరాలన్నా మాట్లాడినాయి దేవుడు వాక్యం, అలాగే ఉంటున్నారు. మా చిన్నది నడిచిందంట. నడుస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న దెయ్యానికి శాపానికి భయం పుట్టిందంట. కారణం ఏంటండి? చిన్నదెవరు? 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 ఎర్ర సముద్రాన్ని తొక్కి నడిచింది. ఎర్ర సముద్రాన్ని తొక్కి నడిచింది. బాప్తీసము పొందింది. దేవుని మహిమ ఆ బిడ్డ మీద ఉంది. దేవుని కనుసూపు ఆ బిడ్డ మీద ఉంది. దేవుడు ఉన్నాడా చిన్నదానితో? గడగడ వణికించింది వీళ్ళని. ఇల్లంతా మార్చిందా లేదా? మార్చిందా లేదా? రక్షణ పొందారా లేదా? ఇశ్రాయేలీయుడు ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉంటాడు. ఇశ్రాయేలీయుడు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఇశ్రాయేలును దేవుడు ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు దేవుడు నేనని చెప్పాడు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఒక పాట అయితే పాడుతూ ఉంటే ఆకాశం తెరవబడి దేవదూతలు దేవుడు విన్నారంట. కార్యాలు సఫలమైనవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్ని చెప్పా నేను? 2. 1 విమోచించబడిన వారు పాట పాడాలి. 2 బాప్తీసం పొందిన వారు పాట పాడాలి. 3 దానికి వెళ్ళిపోదాం. చదవండి. సంఖ్యాకాండం 21:16. త్వరగా. మోషేతో చెప్పిన బావి అది. చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. బాయి ఉబుకుము, దాన్ని కీర్తించుడి. బావి చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమని పాట పాడుతున్నారండి ఇశ్రాయేలీయులు? ఏమని పాట పాడుతున్నారండి? పాట కొత్త పాట. ఏం పాట? కొత్త పాట. కొత్త పాట. బాయి ఉపుకు, బాయి ఉపుకు. మీకు రావట్లేదా? చెప్పండి. బాయి ఉపుకు చెప్పండి. ఇప్పుడు చెప్పాను కదా. అది 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 ఆ పాట పాడుతున్నారండి. ఏమి పాట పాడుతున్నారు? బావి ఉపుకు, బావి ఉపుకు. బావిలో ఉన్న ఊట ఉపుకుతుందంట. బావి నిండిపోయిందంట. దావీదు అడిగితే దావీదు నువ్వు ఎట్లా ఉన్నావంటే నా గిన్నె నిండి పొర్లుతుందని చెప్తున్నాడు. నా గిన్నె నిండి పొర్లుతుంది. బాయి ఉపుకు, బాయి ఉపుకు, బాయి ఉపుకు. ఇది ఈ బాయి అనేది ఏంటో తెలుసునా అమ్మా? బాయి ఉపుకేదని తెలుసునా? పరిశుద్ధాత్మ పొందిన అనుభవం. ఏమనే? పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన అనుభవం. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత మనము పాట పాడితే దయ్యపు శక్తులు నోర్మై ఏమొచ్చింది? ఆ పాట పాడబాక, నువ్వు ఆ పాట పాడబాకండి అంతే. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడు. బాయి ఉపుకుతుంది, ఉపుకుతుంది, ఉపుకుతుంది. ఇంకోటి చెప్పనా? బాయి ఉపుకుతుందంటే నిండైన ఆశీర్వాదం. నీ కుటుంబంలో ఆశీర్వాదం, నీ పిల్లల ఆశీర్వాదం, నీ సంఘంలో ఆశీర్వాదం, నీ చేతి పనుల ఆశీర్వాదం, నీ ఉద్యోగంలో ఆశీర్వాదం, నీ వ్యాపారంలో ఆశీర్వాదం, నీ చదువుల్లో ఆశీర్వాదం, నీ కలిగిన యావత్తుకి ఆశీర్వాదం నిండుకుండా. ఊపికి 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 వస్తుందంట. అప్పుడు పాడుతున్నారు బాయి ఊపుకో, బాయి ఊపుకో, బాయి ఊపుకో. ఏంటా బాయి? నీ హృదయమే. నీ హృదయమే బాయి. అయితే నీ హృదయం ఉప్పుకేది ఎప్పుడు ఉప్పుకేది? ఎప్పుడు నిండేది నీ హృదయము? దేవుని ప్రేమ నీలో నుంచి రావాలి బయటికి.
దేవుని ప్రేమ కలవరిలో ఉన్న ప్రేమ నీలో నుంచి బయటికి రావాలి. ఆ కలవరి ప్రేమ నీలో నుంచి వచ్చినప్పుడు ఒక వ్యక్తి దాహము తీరుతాది, ఒక వ్యక్తి రక్షణ పొందుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను నీలోనికి వచ్చినప్పుడు కొత్త పాట బయటకు వస్తుంది. బాగా వినండి. 40వ కీర్తన దావీదు ఏమంటాడు? దొంగ ఊబిలో నుంచి నన్ను లేపి బండ మీద నా పాద 40వ కీర్తన జిగటగల్ల దొంగ ఊబిలో నుంచి, నాశనకరమైన గుంటలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుంచి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచి స్థిరపరిచి తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును దేవుడు నా నోట్లో ఉంచేశాడు. కొత్త పాట. బండ మీద ఎప్పుడైతే నిలబడ్డాడో అప్పుడు ఏమొచ్చిందంటే నోట్లో నుంచి కొత్త పాట వచ్చేసింది. కొత్త సంవత్సరం కొత్త పాట వచ్చును గాక, కొత్త సంవత్సరం కొత్త జీవితం వచ్చును గాక, కొత్త ఆత్మను పొందుదువు గాక, నూతన అభిషేకం పొందుదు గాక. హల్లెలూయా. నూతన పాట. ఎందుకు నూతన పాట వచ్చింది చెప్పండి? ఎందుకు? బాగా వినండి. బండ మీద నిలిపాడంట లేపి. ఎక్కడ నిలబెట్టాడండి? బండ మీద. అంటే బండ మీద ఉంది ఏంటి తెలిసిన? బండ మీద ఉన్నది నూతన అనుభవాలు. బండ మీద ఉండేది ఆ బండ యేసయ్య. ఆ బండ యేసయ్య మీద ఎప్పుడైతే నేను నిలబెట్టాడో ఒక నూతనమైన అనుభవంలోకి నువ్వు వస్తావు. బండ మీద ఏం నూతనమైన అనుభవం చెప్పండి? బండలో ఉన్న నూతన అనుభవం ఏంటి చెప్పండి? నేను చెప్తా. దావీదుకి ఏం అనుభవం వచ్చిందంటే బండ మీద రాగానే పరిశుద్ధత అనుభవం వచ్చేసింది. ఏమనుభవం వచ్చింది? పరిశుద్ధత అనుభవం వచ్చేసింది. హల్లెలూయా. అక్కడ ఏమంటాడంటే 1వ సమూయేలు గ్రంథం 24:14 చదువు. 24:14 చదువు. ఇశ్రాయేలీయుల రాజు. అరే ఎవరిని పట్టుకోవడానికి వచ్చాడు రా? ఇశ్రాయేల్ రాజు ఎవరిని పట్టుకోవడానికి వచ్చాడు? ఏ పాటి వాడిని తరుముతున్నాడు రా? నేను చచ్చిన కుక్కను రా. చాలు. నేను ఎవరిని చచ్చిన కుక్కను రా నేను. ఎవరంటున్నారు? దావీదు అంటున్నాడు. ఏ కుక్క పోల్చుకుంటున్నాడు? నోరు తెరవండి తల్లారా, దండం పెడతాం. మీరు నోరు తెరవండి. ఏ కుక్క అంట? చచ్చిన కుక్కను చూసారా లేదా ఎప్పుడన్నా మీరు? చచ్చిన కుక్కను చూసారా లేదా? మరి ఇటు చూస్తారు, నాకెళ్ళి ఇటు చూస్తారు. చూసారా లేదంటే బతికిన కుక్కను చూసారా లేదా? బతికిన కుక్క ఏం చేస్తుంది? చచ్చిన కుక్క ఏం చేస్తుంది? స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, అరే ఇశ్రాయేలు రాజు నన్ను ఎందుకు తరుగుతున్నాడు రా? నేను చచ్చిన కుక్కని రా. నేను చచ్చిన కుక్కని. ఒక మాట చెప్పనా మీకు? చెప్పనా వద్దా? గట్టిగా చెప్పండి. మరి చెప్పండి ఓపిక లేనట్టుగా కనీమని చెప్పాలి. చెప్పనా వద్దా? చచ్చిన కుక్కకి బతికిన కుక్కకి తేడా ఏంటి తెలుసా? చచ్చిన కుక్కలో ఆశలుండవు. బతికిన కుక్కల ఆశలుంటాయి. బతికిన కుక్కకి శరీరాశ ఉంటుంది, నేత్రాశ ఉంటుంది, ఇంటింటికి తిరిగి గతికి ఆశ ఉంటుంది, అన్ని ఆశలు ఉంటాయి బతికిన కుక్కలో. చచ్చిన కుక్కలో ఆశలు ఉండవు. ఆశల్లో చచ్చిపోయింది కుక్క. నేత్రాశలో చచ్చిపోయింది, మా శరీరాశలో చచ్చిపోయింది, లోకాశలో చచ్చిపోయింది. చచ్చిపోయిన కుక్క నేను. అప్పుడు అన్నాడు దేవుడు, ఎప్పుడైతే చచ్చిన కుక్క అన్నాడో అప్పుడు అన్నాడు దేవుడు, శాశ్వతమైన కృప దావీదు మీదకి వచ్చేసింది. శాశ్వతమైన కృప వచ్చింది దావీదు మీదకి. ఆ శాశ్వతమైన కృప సింహాసనం మీద కూర్చోబెట్టిన దావీదుని తీసుకెళ్ళి, నేను చచ్చిన కుక్కనయ్యా, నాలో ఇంకా ఆశలంటే బలిపీఠం మీద కాలిపోయాను, బలిపీఠం మీద చచ్చిపోయానయ్యా. అందుకనే నా దేవుడు ఒక కొత్త కీర్తన నా నోట్లో పెట్టాడు.
ఏంటయ్యా కొత్త కీర్తన అంటే పరిశుద్ధుడు 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 నా యేసుడు పరిశుద్ధుడు 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 నా యేసుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ మనలోనికి ఎప్పుడైతే వచ్చిందో, వాయు వలె పొంగుతుందో, ఊట వలె ఉపుకుతుందో, ఆ పరిశుద్ధాత్మ అనుభవాలు ఒక పరిశుద్ధతలోకి మనల్ని నడిపిస్తాయి. మన స్వభావాలు మారిపోతాయి, మన చూపులు మారిపోతాయి, మన మాటలు మారిపోతాయి, మన జీవితం మారిపోద్ది. సమస్తము నూతనము పరుస్తాడు దేవుడు. హల్లెలూయా. రోమాపత్రిక 5:5 చదువునానా? రోమాపత్రిక 5:5 చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా. హల్లెలూయా. హృదయములో కుమ్మరించబడి ఉన్నది దేవుని పరిశుద్ధాత్మ. మనలో దేవుని ప్రేమతో కుమ్మరించబడి ఉన్నది. హృదయం పొంగుతుందంట, హృదయం పొంగుతుందంట. 15:15 రోమ 15:15 అయినను అన్య జనులని అర్పణ పరిశుద్ధ ఆత్మ ద్వారా పరిశుద్ధ పరచబడి ప్రీతికరమగినట్లు. చాలు 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 చాలు. అయినను అన్య జనుల బలి పరిశుద్ధ ఆత్మ ద్వారా పరిశుద్ధ పరచబడి దేవునికి ప్రీతికరంగా మారాలి. అది బాగా వినండి అయ్యా, బాగా వినండి. యూదులు, ఇశ్రాయేలీయులు వాళ్ళు ఎవరంటే అబ్రహాము సంతానం. ఎవరు వాళ్ళు? దేవుని జనాంగం అనబడ్డారు. వాళ్ళు ఇశ్రాయేలు, యూదులు. మనం అన్ని జనులు. మనం ఎవరు? అన్ని జనులు. మన బలి పరిశుద్ధ పరచబడాలి. అది ఎలాగంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా పరిశుద్ధ పరచబడి దేవునికి ప్రీతికరంగా మన బలి, మనం అర్పించే బలి. మనకి రక్షణ వచ్చేసింది. దేవుని రక్తం ద్వారా, దేవుని ప్రేమ ద్వారా, దేవుని కనికరం ద్వారా మనకి రక్షణ వచ్చేసింది. అయితే ఇప్పుడు మన బలి పరిశుద్ధ ఆత్మ ద్వారా పరిశుద్ధ పరచబడి. మన బలి ఏంటి? మన బలి ఏంటి? అర్పించే ప్రార్థన కాదు. మన బలి, ఆయనకి బలి అర్పించేటప్పుడు ప్రాణం, ఆత్మ, శరీరం. ప్రాణం, ఆత్మ, శరీరం. ఇది మన బలి. ఈ బలి పరిశుద్ధ ఆత్మ ద్వారా పరిశుద్ధ పరచబడాలి. పరిశుద్ధ ఆత్మ ద్వారా ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ పరచబడతావో దేవునికి ప్రీతికరంగా దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో నువ్వు చేరతావు, దేవుని రాజ్యంలో ఉంటావు, దేవుని పట్టణంలో ఉంటావు, దేవుని పట్టణంలో నువ్వు కట్టబడతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1 సమూయేలు 18:10 దావీదు ఒక పాట పాడుతున్నాడు. చదువునా? 1 సమూయేలు 18:10 దేవుని యొద్ద నుండి దురాత్మ చాలే చాలే చాలే. చూడండి, దావీదు పాట పాడుతూ ఉన్నాడు. దావీదు పాట పాడుతుంటే దురాత్మ పారిపోతుంది. దావీదు చేతులు ఏముంది? వీణ ఉంది. సౌలు చేతులు ఏముంది? ఈటె. వీణ పట్టుకున్న ఆయన పాట పాడుతూ ఉంటే దురాత్మలు పారిపోతున్నాయి. ఈట పట్టుకున్న ఆయన దావీదు మీద ఎప్పుడు క్రోధం కలిగిన ఆ కోపమే, ఆ కచ్చే ఆయనకి మరణాన్ని తీసుకెళ్ళిపోయింది. జయం లేదు ఆయనకి. అమాలేకుడు చంపేశాడు. సౌలుని ఎవరు చంపాడు? అమాలేకుడు చంపేశాడు. అమాలేకుడు అంటే ఎవరు తెలుసా మీకు? శరీర స్వభావం. ఉపవాస ప్రార్థనకు వచ్చినా, బల్లారాన్ని తీసుకున్నా నీలో కోపం చావట్లా. కోపం, నేను నా సంగతి బాగా తెలియదు నీకు, నేనంటే ఎవడనుకున్నావు అసలు? ఎవరో బాప్తీసం పొంది బల్లారాన్ని తీసుకున్న ఆయన కోపం చావలా. నీకు జయం ఎట్టవుతుంది?
ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? స్వభావంలో మార్పు రావాలి అయ్యా, మాటల్లో మార్పు రావాలి, క్రియల్లో మార్పు రావాలి, జీవితంలో మార్పు రావాలి. దేవుని స్వభావంలోకి మనం మారాలి, గొర్రెపిల్ల స్వభావంలోకి మనం మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం పట్టణంలో కట్టబడుదుము గాక. మొట్టమొదట ఎవరు ఆ పాట పాడాలి? విమోచించబడిన వారు. హల్లెలూయా. రెండోది ఎవరు ఆ పాట పాడాలి? మూడోది ఎవరు ఆ పాట పాడాలి? పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన వారు ఆ పాట పాడాలి. హల్లెలూయా. కనుక మనము నూతన యెరూషలేము పట్టణం, అది ఆ పట్టణం ఏంటది? అది నూతన యెరూషలేము పట్టణము బలమైన పట్టణముతో కట్టబడిందంట. బలమైన పట్టణం అంటే ఏంటని చెప్పాను నేను? అది అపోస్తుల ఉపదేశములో అది కట్టబడిన పట్టణం అది. కనుక ఈ పట్టణంలో మనం ఉండాలంటే ఏం చేయాలి? ఈ పట్టణంలో మనం ఉండాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ పొందాలి, పునాదిలోనికి రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ బలమైన పట్టణముగా మనం ఎప్పుడైతే కట్టబడతామో, పునాదిలోనికి వస్తామో, ఆ పునాది రాయి యేసయ్య, ఆ మూల రాయి యేసయ్య. అపోస్తలులు, ప్రవక్తలు పునాది రాళ్ళు, దాని మీద కట్టబడిందే కట్టడం సంఘం. హల్లెలూయా. కనుక ఈ రీతిగా మనం నూతన యెరూషలేముగా కట్టబడితే ప్రభు వస్తున్నాడు, నిశ్చయముగా మనల్ని నూతన యెరూషలేముకి తీసుకొని వెళ్ళిపోతాడు. మరి కొన్ని విషయాలు మనం రాత్రికి విశేషమైన కార్యాలు ప్రభు రాకడ గురించి మనం నేర్చుకుందాం. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. స్తోత్రం, 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 స్తోత్రం. లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. కళ్ళు మూసుకోండి, ఇంకా అటు ఇటు చూడొద్దు. లేచి నిలబడితే కళ్ళు మూసుకోండి. స్తోత్రం చెప్పండి, అందరూ స్తోత్రం చెప్పండి, స్తుతించండి, నోటితో స్తుతించండి. ఇశ్రాయేలీయులు స్తుతించినట్టుగా స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి.